తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో వాహనాలను కుదించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 9 వాహనాలతో ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్లోని 3 వాహనాలకే పరిమితం చేశారు. దూర ప్రయాణాలకు మినహా సిటీ పరిసర ప్రాంతాల్లో 3 వాహనాలకే పరిమితం చేశారు. కాన్వాయ్పై సీఎంఓ అధికారిక నిర్ణయం తీసుకుంది. కాన్వాయ్ కుదింపుపై ఇప్పటికే భద్రతా అధికారులకు రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఇంధన వినియోగం తగ్గింపుపై అలాగే తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. మంత్రుల కాన్వాయ్లు కూడా కుదించేందుకు చర్యలు చేపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పిలుపుతోటి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులంతా కూడా వారి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా వాహనాల కాన్వాయ్ని తగ్గించుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారి కారణంగా అర్బుద్ జలసంధి వద్ద తలెత్తినటువంటి ఇంధన సంక్షోభంతో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుంది. దేశంలో ప్రజలు పొదుపు పాటించాలి. ఒకవైపు ఎరువులు తగ్గించుకోండి, పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గించండి, ఒకవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి అని చెప్పేసి ముఖ్యమంత్రులకు, రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వాలకు, వైపు ప్రజలకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైదరాబాద్ పెరడ్ కోర్ట్ బహిరంగ సభ వేదికగానే పిలుపునిచ్చారు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఈ రోజు గవర్నర్ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పిలుపు అందుకొని రాష్ట్ర ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నారు. వారికి సంబంధించిన కేబినెట్ సంబంధించినటువంటి మంత్రులంతా కూడా కాన్వాయ్ తగ్గించుకుంటున్నారు. బంగారం కొనుగోలు తగ్గించుకోవాలి, వెండి కొనుగోలు తగ్గించుకోవాలి, విదేశీ టూర్లను తగ్గించుకొని ఒకవైపు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఏదైతే విదేశాల నుంచి వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా భారత్ లో ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గించుకోకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి కేంద్రం సూచిస్తుంది. ఆ సూచనలో భాగంగానే అనేక రాష్ట్రాలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా తన కాన్వాయ్ లో ఉన్నటువంటి 9 వాహనాలను 3 వాహనాలుగా కుదుర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు మంత్రులు నారా లోకేష్ తో పాటు అందరూ కూడా తమ వాహనాల సంఖ్యను పరిమితంలోకి చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల వాహనాల శ్రేణిని, అదేవిధంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా తగ్గించుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, థ్యాంక్ యూ స్వామి.